హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటిదంటే శ్రీకృష్ణ జన్మాష్టమి 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని మనం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణుడు పుట్టినరోజునే మనం శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాము. ఈ పండుగను ఎంతో ఇష్టంగా అందరం జరుపుకోవడం జరుగుతుంది. గుమ్మం బయటనింకా శ్రీకృష్ణుడి పాదముద్రలను వేసుకుంటూ పూజా మందిరం వరకు వేయడం చాలా విశేషం. ఎందుకంటే శ్రీకృష్ణుడు మన ఇంటికి అలా నడుచుకుంటూ వస్తాడు అని ఒక నమ్మకం. అలాగే శ్రీకృష్ణుడు సాత్వికమైన వాటినే ప్రసాదంగా తీసుకుంటాడు. వెన్న అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడు ఈ రోజున బాల అవతారంగా పూజిస్తారు. 2024 సంవత్సరంలో శ్రీకృష్ణాష్టమి ఎప్పుడు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణాష్టమి చేసుకోవాలి అంటే మనం ముందుగా అష్టమి తిథి రోహిణి నక్షత్రం 2 ఉదయాన్నే వచ్చేలాగా చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు మనం శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాలి. 2024 సంవత్సరం ఆగస్టు 26వ తేదీన అష్టమి ఉదయం 3:40 నుంచి మరుసటి రోజు అంటే ఆగస్టు 27వ తేదీన మధ్యాహ్నం 2:20 వరకు ఉంది. అలాగే రోహిణి నక్షత్రం ఆగస్టు 26వ తేదీన మధ్యాహ్నం 3:35 నుంచి మరుసటి రోజు అంటే ఆగస్టు 27వ తేదీన మధ్యాహ్నం 3:40 వరకు ఉంది. కాబట్టి మనం ఆగస్టు 26వ తేదీన అష్టమి ఉదయాన్నే ఉన్నా కూడా రోహిణి నక్షత్రం మధ్యాహ్నం వస్తుంది. కాబట్టి అష్టమి తిథి రోహిణి నక్షత్రం 2 ఉదయాన్నే లేవు. కాబట్టి ఆగస్టు 26వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోకూడదు. కానీ 2 సాయంత్రం వేళల్లో ఉన్నాయి కాబట్టి కొందరు జరుపుకునే వాళ్ళు జరుపుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కాబట్టి మనమందరం ఆగస్టు 27వ తేదీన అష్టమి తిథి రోహిణి నక్షత్రం 2 ఉదయాన్నే ఉన్నాయి కాబట్టి ఆగస్టు 27వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే డైరెక్ట్గా తేదీని చెప్తే మీకు ఎందుకు అని డౌట్ వస్తుంది. అందుకనే వివరించడం జరిగింది. ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి అందరూ జరుపుకొని ఆ కృష్ణుడి యొక్క కృపా కటాక్షాలు అందరికీ ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. మన ఛానల్ని ఇలాగే ఫాలో అవుతూ ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. నాకు తెలిసిన ఎన్నో విషయాల్ని వీడియోస్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.